డైనోసార్స్ అంతరించి దాదాపు 66 మిలియన్ సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా వాటి గురించి మనకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో కానీ బుక్స్లో కానీ టీరెక్స్ని ఎలా చూస్తాం, ఒక భయంకరమైన డైనోసార్లా చూస్తాం, లైక్ ఈ ఇమేజ్లో చూపించినట్టు. బట్ కొన్ని స్టడీస్లో టీరెక్స్ ఇలా ఉండొచ్చని అంటున్నారు. అంటే దానికి ఫెదర్స్ ఉండే ఛాన్స్ ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. దీని మీద మనం ఒక ఫ్యాక్ట్ చేసాం. సో ఇప్పటికీ మనం వాటి గురించి పూర్తిగా తెలుసుకోపోవడానికి రీజన్ వాటి యాక్చువల్ స్కెలిటన్స్ మన దగ్గర లేకపోవడం. కేవలం వాటి ఫాజిల్స్ నుంచి అవి ఎలా ఉండేవో, అవి ఎంత హైట్ ఉండొచ్చు, వాటి ముక్కు షేప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కనిపెట్టాం. అయితే ఇప్పటి వరకు అవి ఎలా సౌండ్ చేస్తాయి అనేది మనం కనిపెట్టలా. ఈవెన్ జురాసిక్ పార్క్లో వచ్చే డైనోసార్ సౌండ్ కూడా లైన్ సౌండ్ని బేస్ చేసుకొని క్రియేట్ చేశారు. ఇది మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ ఫ్యాక్ట్స్లో చెప్పాం కాబట్టి. అయితే రీసెంట్గా కొంతమంది కాట్నీ బ్రో అనే ఒక ఆర్టిస్ట్ అండ్ డిజైనర్ కొంతమంది ప్యాలెంటాలజిస్టులతో కలిసి గట్మెన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాంపిటీషన్ కోసం ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు డైనోసార్ చాయ్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఇప్పుడు వోకల్ కట్స్, స్కల్, నాజల్ ప్యాసేజెస్ అండ్ క్రెస్ట్ని బట్టి వాయిస్ ఎలా ఉంటుందని డిసైడ్ అవుతుంది కదా. అలాగే డైనోసార్ యొక్క స్కల్, నాజల్ ప్యాసేజెస్ అండ్ క్రెస్ట్ని రీక్రియేట్ చేస్తే దాని సౌండ్ని రీక్రియేట్ చేయొచ్చు కదా. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు వచ్చే సౌండ్ అనేది మన లోపల ఎయిర్ బయటికి రావడం ద్వారా జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఒక 3D మోడల్ తయారు చేసి దాని నుంచి ఎయిర్ నూస్తే డైనోసార్ సౌండ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు కదా. సో సైంటిస్టులు అలాంటిదే ఒకటి బిల్డ్ చేశారు. అండ్ దాని లోపలికి ఎయిర్ ఊదితే ఒక సౌండ్ వస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా డైనోసార్ సౌండ్ అని చెప్పలేము, ఎందుకంటే మనకు పూర్తిగా తెలియదు కాబట్టి. బట్ ఇది అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే అలాంటి సౌండ్ని మీకు వినిపించకుండా ఉంటారని చెప్పండి. ఏంటి సౌండ్ ఎలా ఉంది అని మీకు అనిపించవచ్చు. స్పేస్ ట్రావెల్ చాలామందికి ఒక డ్రీమ్. మనలో చాలామందికి ఒకసారైనా మూన్ మీద కానీ లేదా మార్స్ మీద కానీ అడుగు పెట్టాలని ఉంటుంది, లేదా కనీసం స్పేస్లోకి వెళ్ళాలైనా ఉంటుంది. ఈ మధ్య స్పేస్లో హోటల్స్ బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ అలాగే ఎలన్ మస్క్ కూడా త్వరలో మార్స్లో ఒక కాలనీ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాడు. అయితే ఒకవేళ ఆయన ప్లాన్ కనుక సక్సెస్ అయ్యి పొరపాటున మీకు లక్కీ డ్రాలో ఫ్రీగా అక్కడికి వెళ్ళే ఛాన్స్ వచ్చినా సరే వెళ్ళకండి. ఎందుకంటే స్పేస్లోకి వెళ్తే మనకు వచ్చే రిస్కుల్లో ఇంకోటి యాడ్ అయింది. ఇప్పటి వరకు స్పేస్లో ఉండే ఆస్ట్రోనాట్స్కి బోన్ డెన్సిటీ లాస్ కానీ, మజిల్ వీక్నింగ్ అండ్ స్ట్రింకేజ్ కానీ, విజన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఇష్యూస్, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ఇంకా చాలా రిస్క్లు ఉన్నాయని తేలింది. ఇప్పటికీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంక ఇవన్నీ సాలవన్నట్టు రీసెంట్ స్టడీస్లో ఇంకొక విషయం బయటపడింది. అదేంటంటే ఎవరైనా స్పేస్లో ఉన్నప్పుడు వాళ్ళ బాడీలో ఉండే హ్యూమన్ స్టెమ్ సెల్స్ అనేవి దాదాపు 10 రెట్లు ఎక్కువ స్పీడ్లో ఏజ్ అవుతాయి. స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మన బాడీలో ఉండే టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ అయ్యే డ్యామేజ్ని రిపేర్ చేసి వాటిని రీజనరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ జరిగిన స్టడీ ప్రకారం చూసుకుంటే ఎవరైనా ఎక్కువ స్పేస్లో టైం గడిగితే వాళ్ళకి త్వరగా ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా త్వరగా చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇంకా చాలా ఇష్యూస్ ఎర్లీ స్టేజ్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా ప్రెజెంట్ ఆల్రెడీ మనకి తెలిసిన రిస్క్లకి యాడ్ అవుతుంది. సో మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మార్స్కి వెళ్ళడానికి దాదాపు 6 months ట్రావెల్ టైం పడుతుంది. అండ్ ఆ 6 months ట్రావెల్ చేసే వాళ్ళు అందరూ స్పేస్లోనే ఉండాలి. అలా ఉన్నారంటే మార్స్లోకి దిగడమే తప్ప మళ్ళీ వెనక్కి రాలేరేమో అని రీసెర్చర్స్ అంటున్నారు. అండ్ ప్రెజెంట్ చాలామంది సైంటిస్టులు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించడానికి ఏమైనా దారులు ఉన్నాయేమో అని రీసెర్చ్లు స్టార్ట్ చేశారు. బట్ ఇవి సక్సెస్ అయ్యే వరకు మార్స్కి వెళ్ళాలన్న చాలామంది డ్రీమ్స్ లాగే ఉండిపోతుంది. మనం ఇంకొన్ని సంవత్సరాల్లో మంచు నుంచి ఎలక్ట్రిసిటీ పుట్టించబోతున్నాం. ఇదేంటి ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీని ఉపయోగించి ఐస్ని పుట్టించాము, అలాంటిది ఇప్పుడు ఐస్ని వాడి ఎలక్ట్రిసిటీ పుట్టించడం ఏంటి అని అనుకుంటున్నారా? రీసెంట్గా సైంటిస్టులు ఐస్ నుంచి ఎలక్ట్రిసిటీని పుట్టించవచ్చు అనేది కనిపెట్టారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ ఆఫ్ బార్సిలోనాలో ఉండే రీసెర్చర్స్ అండ్ ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన రీసెర్చర్స్ ఈ రీసెర్చ్ని కండక్ట్ చేశారు. వాళ్ళు ఈ ఫెలక్సో ఎలక్ట్రిసిటీ ఫినామినన్ అంటే ఐస్ని బెండ్ ఆర్ డిఫార్మ్ చేయడం వల్ల ఐస్ అనేది కొంచెం ఎలక్ట్రిక్ ఛార్జ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఐస్ని 2 మెటల్ ప్లేట్స్ మధ్యలో ఉండే ఐస్ స్లాబ్స్ నుంచి వాటిని బెండ్ చేయడం వల్ల చిన్న క్వాంటిటీలో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రీసెర్చ్ వల్ల థండర్ స్ట్రోమ్ క్లౌడ్స్లో ఎందుకు ఎలక్ట్రిసిటీ బిల్డ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్గా చాలా కోల్డ్ క్లైమేట్ ఉంటుంది అండ్ అక్కడ ఐస్ క్రిస్టల్ నుంచి న్యాచురల్గానే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్ ఒకదానికొకటి కొలైడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చాలా మ్యాసివ్ ఎలక్ట్రిసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ అదే లైట్నింగ్ బోల్డ్ అండ్ పిడుగు లేదా మెరుపు ఇలా తయారవుతుంది. సో ఇప్పుడు ఐస్ నుంచి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా అని అందరూ ఐస్ క్యూబ్స్ని పెట్టుకుని బయలుదేరకండి. యాక్చువల్గా దీని నుంచి చాలా చిన్న అమౌంట్స్లోనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే మనం ఐస్ క్యూబ్ని తయారు చేయడానికి అవసరమయ్యే ఎలక్ట్రిసిటీ అనే దానికంటే దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ 1000 రెట్లు తక్కువ ఉంటుంది. ఈవెన్ ప్రజెంట్ మనం ఎర్త్, ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలన్నా సరే ప్రజెంట్ టెక్నాలజీతో చాలా ఖర్చు అవుతుంది. బట్ ఇది ఒక పెద్ద అచీవ్మెంటే.
ఇక్కడ నుంచి ముందుకెళ్ళడం చాలా ఈజీ. అండ్ ఇది మనకు బాగా ఉపయోగపడేది వేరే ప్లానెట్స్ అండ్ స్పేస్లో. ఎందుకంటే మూన్ కానీ లేదా ఎర్త్ తర్వాత ఉన్న ప్లానెట్స్ అన్నీ చాలా చల్లగా ఉంటాయి. సో మనం అక్కడ ఎనర్జీని సృష్టించి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చాలా ఈజీ చేయొచ్చు. రీసెంట్గా ఒక ర్యాండమ్ పర్సన్ అమెరికాలోని లాస్ వేగస్ దగ్గరలో ఉండే నెవాడా డెజర్ట్ రూట్లో వెళ్తున్నాడు. ఆయన ఒక చోట ఆగి ఆ ఏరియాని వీడియో రికార్డ్ చేస్తున్నాడు. అండ్ ఆ టైంలో ఆయనకు ఒక బూడిది లాంటిది కనబడింది. ఎడారిలో బూడిది ఎందుకుంది అని దగ్గరికి వెళ్ళి చూశాడు. అండ్ ఆయనకు అక్కడ ఏముందో అనేది అర్థం కాల. సో దాన్ని ఫొటోస్ తీసి లోకల్ టీవీ స్టేషన్ 8 News Nowకి పంపించాడు. అండ్ ఆ న్యూస్ ఛానల్కి చెందిన రిపోర్టర్ కానీ లేదా ఆ వ్యక్తి కానీ దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాడు. అండ్ అక్కడ ఆ బూడిదని ఇన్స్పెక్ట్ చేశాక ఆయన చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి, సార్ ఇక్కడ నెవాడా ఎడారిలో 10ల సంఖ్యలో శవాల బూడిది ఉంది సార్ అని చెప్పాడు. అండ్ వాళ్ళతో పాటు ద బ్యూరో ఆఫ్ ల్యాండ్ మేనేజ్మెంట్ BLMకి కూడా ఇన్ఫార్మ్ చేశాడు. అంటే పబ్లిక్ ల్యాండ్స్ని డీల్ చేసే గవర్నమెంట్ బాడీ. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ దాదాపు 70 శవాల అస్థికలు అక్కడ పడేసి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చు. అండ్ వీటితో పాటు కొన్ని బోన్ రిమైన్స్ అండ్ అలాగే జిప్ టై రెమెంట్స్ అంటే తెగిపోయిన జిప్ టైలు ఉన్నాయి. సో వెంటనే వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఈ ఎవరో తెచ్చి ఇక్కడ పడేశారు. కానీ ఇక్కడ కాల్చి పడేలా, ఎందుకంటే కాలిస్తే అక్కడ కాల్చిన గుర్తులైనా ఉండాలి, కానీ అవి కూడా లేవు. అంతేకాదు అక్కడ ఉన్న క్లూస్ని బట్టి అవి బయట నుంచి ఇక్కడికి వచ్చినవి అని డిసైడ్ అవ్వచ్చు. అంతేకాదుకుండా ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ బూడిదంతా ప్రొఫెషనల్లీ క్రిమేటెడ్ చేయబడిన శవాల నుంచి వచ్చింది. సో ఎక్కడో ఫ్యూనరల్ హోమ్కి సంబంధించిన బూడిద ఉండొచ్చు అని అనుకుంటున్నారు. బట్ ఇది ఎవరు ఎందుకు ఇక్కడ తెచ్చి పడేశారనేది ఎవరికీ తెలియదు. కొన్ని రూమర్స్ ప్రకారం బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన లింక్లు వస్తున్నాయి. బట్ అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు దీని వెనకాల ఫ్యూనరల్ హోమ్స్ ఉన్నాయని స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఎందుకంటే కొన్ని వారాల ముందు అఫీషియల్ లాస్ వేగాస్ ఫ్యూనరల్ హోమ్ని షట్ డౌన్ చేశారు. ఎందుకంటే అక్కడ కొన్ని నెలల నుంచి బాడీస్ని కాల్చకుండా అలాగే ఉంచారు. అండ్ ఫ్యామిలీస్కి ఫేక్ యాషెస్ ఇచ్చి పంపించారు. అక్కడ ఒక శవం అయితే దాదాపు సంవత్సరం నుంచి అలాగే ఉంది. వాటిని ఎందుకు అలా కాల్చకుండా ఉంచుతున్నారనేది ఇప్పటికీ తెలియదు. అండ్ అలాగే కొలరాడో ఫ్యూనరల్ హోమ్లో కూడా ఒక రూమ్ నిండా 10ల సంఖ్యలో బాడీస్ కనిపించాయి. అందులో కొన్ని అయితే దాదాపు 15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాయి. సో పోలీసుల ప్రకారం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలవడం వల్ల ఇలాంటి ఫ్యూనరల్ హోమ్స్ అన్నీ కాల్చి ఆ బూడిదని ఎవరికీ తెలియకుండా దూరంగా పడేస్తున్నాయని అనుకుంటున్నారు. బట్ ఇప్పటికీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నాయి అనేది. దీని వెనకాల పెద్ద కాన్స్పిరసీనే ఉందని అనుకుంటున్నారు. గైస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇంకా ఫ్యాక్ట్స్ కంటిన్యూ చేద్దాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. మనం ఇప్పటివరకు చాలా ఏలియన్ అబ్డక్షన్స్ గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వీటి వెనకాల ఒక కొత్త థియరీ పుట్టుకొచ్చింది. అండ్ ఈ థియరీ ఏం చెప్తుందంటే ఇప్పటివరకు జరిగిన ఏలియన్ అబ్డక్షన్స్ అన్నీ మన బ్రెయిన్ ఆడుతున్న గేమ్స్ మాత్రమే అని చెప్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది కొంచెం లాజికల్గా కూడా ఉంది. అంటే ఏలియన్స్ కంటే ఇదే లాజికల్గా ఉంది. చూసి మెనీ ఏలియన్ అబ్డక్షన్ రిపోర్ట్స్ అనేవి ఒకే విధంగా మొదలవుతున్నాయి. ఒక పర్సన్ కోల్డ్ బెడ్ మీద కళ్ళు తెరుస్తాడు. అప్పుడు ఆయన చూస్తూ చాలా స్ట్రేంజ్ ఫిగర్స్ ఆయన చుట్టూ ఉంటాయి. అండ్ వాళ్ళ చేతిలో కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు ఆ పర్సన్ మీద ఏదో టెస్ట్ చేసినట్టు ఉంటుంది. మ్యాక్సిమం ఇదే చాలామంది కామన్గా చెప్పే స్టోరీ. సో ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఇది మేబీ యాక్సిడెంటల్ అవేర్నెస్ అండర్ ఎనస్థీషియా వల్ల అయ్యుండొచ్చు అని చెప్తున్నారు. కొంచెం డీటెయిల్గా చెప్తా. చాలామంది వాళ్ళ లైఫ్లో సర్జరీస్ చేయించుకుని ఉంటారు. అండ్ ఆ టైంలో వాళ్ళకి ఎనస్థీషియా ఇస్తారు, కానీ సర్జరీ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళు నిద్ర లేగచ్చు. దాన్నే యాక్సిడెంటల్ అవేర్నెస్ అండర్ ఎనస్థీషియా అని అంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి చుట్టుపక్కల జరిగేదంతా బ్లర్గా కనిపిస్తుంది. లైట్స్ కానీ వాయిసెస్ కానీ మెడికల్ టూల్స్ కానీ కొంచెం డిఫరెంట్గా కనిపించడం అండ్ వినిపించడం జరుగుద్ది. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అప్పుడు అంత ఏమనిపించదు, కానీ లైఫ్లో ముందుకెళ్ళే కొద్దీ ఈ ఇన్సిడెంట్ మనకు ఒక సపరేట్ ఇన్సిడెంట్స్ లాగా గుర్తుంటాయి. అంటే సర్జరీలు ఇది జరుగుతున్నట్టు మనకు గుర్తుండదు, ఇది సపరేట్గా జరిగినట్టు అనిపిస్తుంది. అండ్ దానివల్లే అందరూ ఇలా కామన్గా ఒకే రకమైన స్టోరీ చెప్తున్నారని చెప్పారు. కానీ ఏలియన్స్ ఎత్తుకెళ్ళిన అందరూ సర్జరీకి గురవ్వలేదు కదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు కదా. వాళ్ళకు కూడా మరి ఆ డౌట్ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎలా వస్తున్నాయి అండ్ అవి కూడా బ్రెయిన్ ప్లే చేసే ట్రిక్స్ ఏనా, అంటే ఎవరో చెప్పింది బ్రెయిన్ కూడా అలాంటి ఇమాజినేషన్ని క్రియేట్ చేసుకోవడం అలాంటివి చేయడం కానీ జరిగిందేమో అని ప్రజెంట్ చెక్ చేస్తున్నారు. అమెరికాలో ఫెస్టివల్స్ జరుగుతాయి కదా, వాటికి ఆరిజిన్ స్టోరీ భలే ఫన్నీగా ఉంటాయి అబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పండగ ఎందుకు జరుపుకుంటారు? ఒకటి ఎప్పుడైనా మంచి చెడు మీద గెలిచినప్పుడు, లేదా ప్రజలందరికీ మంచి జరిగే సమయం, లేదా అందరూ కలవడానికి పండగలు అనే ట్రెడిషన్ని ఫాలో అవుతాం. ఇప్పుడు అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో పాయింట్ ప్లెజెంట్ అనే ఒక టౌన్లో మన సెప్టెంబర్ 2021 డేట్స్లో ఒక ఫెస్టివల్ జరిగింది. దాని పేరు మాత్ మ్యాన్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారనే దానికంటే ఎందుకు జరుపుకుంటారనేది చూద్దాం. నవంబర్ 1966లో ఈ టౌన్లో ఉండే 5 పర్సన్స్ ఒకే చోటకు వెళ్ళి గొయ్యి తవ్వుతున్నారు. అండ్ ఈ ఫెస్టివల్లో ఎవరు గెలిచారనేది రీసెంట్గా మనం ఫ్యాక్ట్స్లో చేసాము. అయితే ఇప్పుడు ఎలా జరుపుకుంటారనే దానికంటే ఎందుకు జరుపుకుంటారనేది చూద్దాం. ఎందుకంటే నేను లాస్ట్ ఫ్యాక్ట్లో దాన్ని కవర్ చేయలే, అసలు ఎందుకు ఇది స్టార్ట్ చేశారని. నవంబర్ 1966లో ఈ టౌన్లో ఉండే 5 పర్సన్స్ ఒకే చోటకు వెళ్ళి గొయ్యి తవ్వుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు గ్రేవ్ డిక్కర్స్, అంటే శవాలను పూడ్చిపెట్టడానికి ఒక గొయ్యి తవ్వేవాళ్ళు.
అలాగే ఇక్కడ గొయ్యి తవ్వుతున్న టైంలో ఏదో ఒక డార్క్ ఫిగర్ ట్రీస్ మీద నుంచి వెళ్తున్నట్టు కనిపించింది. అది పక్షి కాదు, ఎందుకంటే ఆ సైజులో పక్షి కంటే చాలా పెద్దగా ఉంది. సో వాళ్ళు అక్కడ నుంచి వెంటనే పారిపోయారు. అండ్ ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత ఇద్దరు కపుల్ వాళ్ళ కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ అప్పుడు వాళ్ళకి ఒక మనిషి రూపం కనబడింది. దాని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. అండ్ వాళ్ళు వెళ్తుంటే సడన్గా వాళ్ళ కార్ ముందు సడన్గా కనిపించింది. దాంతో డ్రైవ్ చేసే అతను భయపడి బ్రేక్ వేశాడు. ఇప్పుడు ఆ మనిషి రూపంలో ఉన్న బీయింగ్ ఎగురుకుంటూ పోయింది. ఆ తర్వాత దీని మీద చాలాసార్లు న్యూస్ వచ్చింది. అందరికీ ఒక మనిషి రూపంలో ఉన్న పక్షి కనపడింది అని చెప్తారు. అండ్ అంతా బాగానే ఉంది, కానీ డిసెంబర్ 1967న ఒకరోజు అక్కడ ఉండే సిల్వర్ బ్రిడ్జ్ కూలిపోయి దాదాపు 46 మంది చనిపోయారు. అండ్ దాని వెనక మోత్మ్యాన్ ఉన్నాడు అని అప్పుడు ఆ టౌన్లో ఉండే ప్రజలు అనుకున్నారు. ఆ తర్వాత రైటర్ జాన్ కీల్ ద మోత్మ్యాన్ ప్రొఫెసీస్ 1975 అనే బుక్ రాశాడు. అండ్ దాన్ని బేస్ చేసుకుని 2002లో రిచర్డ్ గీర్ అనే డైరెక్టర్ అదే పేరుతో ఒక మూవీని తీశాడు. అండ్ అలా ఊరు గ్లోబల్ వైడ్గా పాపులర్ అయింది. వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్ని చేసుకోవడం మొదలెట్టారు. ప్రతి ఇయర్ ఈ టైంలో మోత్మ్యాన్ వేషం వేసుకొని మరి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. రీసెంట్గా కొరియాలో ఒక 65 సంవత్సరాలు ఉన్న ఆమె తనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి వెళ్ళింది. అయితే ఆమె కాల్ని స్కాన్ చేశారు. అప్పుడు స్కానింగ్లో కనపడిన దాన్ని చూసి డాక్టర్లే షాక్ అయ్యారు. మీరు ఇక్కడ చూడండి, ఇది ఆమె కాలు. అండ్ లోపల ఉన్నవి ఏంటని డౌట్ వస్తుంది కదా, అవేంటో కాదు, రియల్ గోల్డ్ థ్రెడ్స్. ఎస్, బంగారపు దారాలు. అసలు ఆమె కాల్లోకి ఎలా వెళ్ళాయని అనుకుంటున్నారా? ఆమె మొదటి నుంచి ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. అండ్ దానివల్ల ఆమె మోకాళ్ళ నొప్పులు వచ్చేవి. సో దానికి ఆమెకి పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ని ప్రిస్క్రైబ్ చేశారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దాంతో డైరెక్ట్గా ఆమె మోకాలకి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు, కానీ అవి కూడా పనిచేయలే. సో అవి పనిచేయకపోవడం వల్ల ఆమెకి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా విపరీతంగా కడుపులో నొప్పి వచ్చింది. సో ఆమె ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అంటే మెడికల్ ట్రీట్మెంట్స్ కోసం వెతికింది. అందులో భాగంగా ఆమెకి గోల్డ్ థ్రెడ్ ఆక్యుపంచర్ అనే ఒక ట్రీట్మెంట్ గురించి తెలిసింది. అందులో భాగంగా చిన్న చిన్న గోల్డ్ థ్రెడ్స్ని ఆమె నీ చుట్టూ గుచ్చుతారు. ఏషియన్ కంట్రీస్లో ఇది చాలా పాపులర్. దీనివల్ల అక్కడ పెయిన్ తగ్గుద్ది అని అందరూ నమ్ముతారు. ఆమె మొదటగా 6 సంవత్సరాల క్రితం ఈ ట్రీట్మెంట్ని వారానికి ఒకసారి చెప్పున స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమెకు పెయిన్కి తగ్గపోవడంతో వారానికి చాలాసార్లు వెళ్ళేది. అండ్ రీసెంట్గా దీనివల్ల ఆమెకి పెయిన్ ఇంకా ఎక్కువైంది. దాంతో మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు ఆమెకి ఎంఆర్ఐ కూడా తీయలేరు. అండ్ ప్రెజెంట్ ఆమె కాళ్ళు అండ్ చేతిలో ఉన్న థ్రెడ్స్ని ఎలా తీయాలని ఆలోచిస్తున్నారు. $1000 అంటే ఒక 90,000, రఫ్గా 90,000కి ఒక అమ్మాయి తన ఆత్మను అమ్మేసింది. ఆత్మనే అంటే కరెక్ట్గా $1000 కాదులేండి, $1,180. అండ్ అలా అమ్మేశాక ఆ డబ్బుతో ఏం చేసిందో తెలుసా? బొమ్మలు కొనుక్కుంది. ఎస్, మీరు విన్నది నిజమే. అయితే అసలు ఆత్మను అమ్మేయడం ఏంటి అనుకుంటున్నారా? రీసెంట్గా రష్యా సోషల్ నెట్వర్క్ అయిన టెలిగ్రామ్లో దిమిత్రి అనే మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఒక పోస్ట్ని చేశాడు. ఆయన ప్రకారం అది జోక్గా మొదలైంది. అందులో ఏముందంటే, ఎవరైతే వాళ్ళ సోల్ని నాకు అమ్మడానికి ఒప్పుకొని అగ్రిమెంట్ మీద రక్తంతో సైన్ చేస్తారో వాళ్ళకి 1,00,000 రూబల్స్ అంటే $1,180 ఇస్తానని చెప్పాడు. అండ్ ఇది కేవలం జోక్గానే చేశాడు, లైక్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా. అండ్ ఎవరు దానికి ఒప్పుకుంటారని అనుకోలే. కానీ ఒక 26 సంవత్సరాలు ఉన్న అమ్మాయి ఆయనకి రిప్లై ఇచ్చింది, నేను నా సోల్ అమ్ముతాను అని. అప్పుడు కూడా ఆయన అది జోకే అనుకున్నాడు, కానీ ఆమె నిజంగానే అగ్రిమెంట్ మీద రక్తంతో సైన్ చేసింది. ఆయన కూడా తన మాటని నిలబెట్టుకుని ఆ డబ్బులు ఆమెకి ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఆ అమ్మాయి తన చేతిలో ఆ రక్తంతో సైన్ చేసిన అగ్రిమెంట్ని పట్టుకొని ఉన్న ఫోటోని కూడా ఆయన టెలిగ్రామ్లో పోస్ట్ చేసి, నేను నా మొదటి ఆత్మని కొనుక్కున్నాను అని చెప్పాడు. అండ్ ఆ అమ్మాయి ప్రకారం నేను నా సోల్ని అమ్మేశాను, నా ఓనర్ దాంతో ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు అని ఒక టెలిగ్రామ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అండ్ అంతేకాదు, ఆ మనీని లబూబో డాల్స్ కొనడానికి ఉపయోగించిందంట. కొంచెం మనీ మిగిలితే ఆ మనీతో రష్యన్ ఫోక్ సింగర్ నదేజ్దా కదిషేవా యొక్క కాన్సర్ట్కి వెళ్ళిందంట. ఆమె తన సోల్ని అమ్మడానికి ఆమె పట్టించుకోవాలి, కానీ రష్యాలో ఉన్న రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్లు పట్టించుకుంటున్నాయి. అండ్ వాళ్ళు అఫీషియల్గా ఆమె తన సోల్ని అప్పడానికి ఒప్పుకుందంటే ఆమె గాడ్ బదులు ఈవిల్ని సెలెక్ట్ చేసుకుంది. ఆమె ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు లేదా చనిపోవచ్చు అని కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది సోల్ అమ్మితే $1000 అంట మొత్తానికి. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వీడియో కింద ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీకు తెలుసా, సూపర్ బగ్స్ వల్ల 2050 నాటికి సంవత్సరానికి 1,000,000 మంది చనిపోతారు. అంటే సూపర్ బగ్స్ అంటే మీరు హాలీవుడ్ మూవీస్లో చూపించే విధంగా సూపర్ పవర్ ఉండే పురుగులు అనుకుంటున్నారేమో. కాదు, ఇన్ఫ్యాక్ట్ అవి పురుగులు కాదు. మెడికల్ అండ్ బయాలజీ టెర్మినాలజీ ప్రకారం బగ్స్ అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగి అండ్ పారాసైట్స్. వీటికి నిక్నేమ్గా బగ్స్ అనే వర్డ్ని వాడతారు. మరి ఇప్పుడు సూపర్ బగ్స్ అంటే ఏంటో చూద్దాం. మనం 20th సెంచరీలో యాంటీబయాటిక్ మెడిసిన్ని కనుగొన్నాం. అండ్ అది మెడిసిన్ని రెవల్యూషనైజ్ చేసిన ఇన్వెన్షన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్టీరియా వల్ల ఎఫెక్ట్ అయితే దానికి ఇచ్చే మెడిసిన్ యాంటీబయాటిక్స్. అండ్ అలాగే వైరస్ అండ్ ఫంగికి యాంటీ ఫంగల్స్ అండ్ యాంటీవైరల్స్ కూడా ఉన్నాయి. అయితే హ్యుమానిటీ వీటిని దాదాపు 100 సంవత్సరాల నుంచి వాడుతుంది. అండ్ ఇప్పుడు
బ్యాక్టీరియా, వైరస్లు అండ్ అలాగే ఫంగీ లేదా పారాసైట్స్ ఈ మెడిసిన్ రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకున్నాయి. అంటే ఇప్పుడు ఈ మెడిసిన్ వీటి మీద పనిచేయడంలా. సో పేషెంట్స్కి ఆ మెడిసిన్ ఇచ్చినా సరే రోగాలు క్యూర్ అవ్వట్లా. సో చాలామంది చనిపోతున్నారు. స్టాట్స్ ప్రకారం